ఓం శ్రీ గురు రమణ మహర్షియే నమః. పురాణాల ప్రకారం దేవుడికి ఆడంబరాల కంటే భక్తి చాలా ముఖ్యం. గంటల తరబడి పూజలు చేయలేకపోయినా కేవలం 5 సులభమైన దశలలో ప్రతిరోజు పూర్తి ఫలితాన్ని పొందవచ్చును. పురాణాల ప్రకారం అత్యంత సులభమైన నిత్య పూజా విధానం ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే చూద్దాం. ముందుగా ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మనము 5 సులభమైన దశలేంటో చూద్దాం. దాన్నే పంచోపచారాలు అంటారు. మొదట గంధం. భగవంతుని పటానికి లేదా విగ్రహానికి గంధం, కుంకుమ, బొట్టు పెట్టాలి. తర్వాత పుష్పం. కనీసం 1 పువ్వు లేదా స్వామికి ఇష్టమైన తులసి దళమైన, మారేడు దళమైన భక్తితో సమర్పించాలి. మూడవది ధూపం. అగరబత్తు వెలిగించి స్వామికి ధూపం చూపించాలి. 4వది దీపం. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. దీపం వెలిగించడం దైవ సాన్నిధ్యానికి సంకేతం. 5వది నైవేద్యం. ఇంట్లో ఉన్న పండు, పాలు లేదా కనీసం చిన్న బెల్లం ముక్కన్న, పటిక బెల్లమైన భగవంతునికి నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యమైన పురాణ వాక్యం విందాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పారు. అంటే భక్తితో 1 ఆకు, 1 పువ్వు, 1 పండు లేదా కనీసం గుక్కెడు నీళ్లు ఇచ్చినా తాను ఎంతో సంతోషంగా స్వీకరిస్తాను అని దీని అర్థం. చివరిగా 2 చేతులు జోడించి తెలిసి తెలియక పూజలో ఏవైనా తప్పులు జరిగితే క్షమించు స్వామి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ఇంతే, అత్యంత సులభమైన శాస్త్రసమ్మతమైన నిత్య పూజా విధానం పూర్తయినట్లే.